రాజ్యసభలో పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగింపు తర్వాత ఆప్ నేత రాఘవ్ చెద్దా హాట్ కామెంట్స్ చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడడం తప్ప అని ప్రశ్నించారు రాఘవ్ చెద్దా. అవకాశం వచ్చినప్పుడల్లా ప్రజా సమస్యలపై మాట్లాడినట్టు చెప్పారు. ప్రజా సమస్యలపై సభలో మాట్లాడడంతో అవి పరిష్కారం అయ్యాయని అన్నారు. తాను మౌనంగా ఉండొచ్చు కానీ ఓడిపోలేదు అన్నారు రాఘవ్ చెద్దా. जनता के मुद्दे उठाता हूं और शायद ऐसे टॉपिक्स उठाता हूं जिसे आम तौर पर संसद में नहीं उठाया जाता। लेकिन क्या जनता के मुद्दे उठाना, पब्लिक इश्यूज पे बात करना कोई अपराध है? क्या मैंने कोई गुनाह कर दिया, कोई गलती कर दी? हैव आई डन समथिंग रॉन्ग? ये सवाल आज मैं इसलिए पूछ रहा हूं क्योंकि आम आदमी पार्टी ने राज्यसभा सेक्रेटेरिएट को ये कहा है कि राघव चड्ढा के पार्लियामेंट में बोलने पर रोक लगा दी जाए। जी हाँ, आम आदमी पार्टी ने पार्लियामेंट को ये सूचित किया है कि राघव चड्ढा को पार्लियामेंट में बोलने का मौका ना दिया जाए। अब भला कोई मेरे बोलने पर रोक क्यों लगाना चाहेगा? मैं तो जब बात करता हूं देश के आम आदमी की बात करता हूं। एयरपोर्ट पर मिल रहे महंगे खाने की बात रखी, जोमैटो ब्लिंकिट के डिलीवरी राइडर्स की प्रॉब्लम रखी, खाने में मिलावट का मुद्दा उठाया, टोल प्लाजा लूट से लेकर बैंक चार्जेस लूट की बात करी, यहाँ तक कि मिडिल क्लास पे टैक्स के बोझ से लेकर कंटेंट क्रिएटर्स पर स्ट्राइक क्यों करी जाती है, टेलीकॉम कंपनियां कैसे 12 महीने में 13 बार हमसे रिचार्ज कराती हैं, डेटा रोल ओवर नहीं देती हैं, रिचार्ज खत्म होने के बाद इनकमिंग रोक देती है, तमाम इश्यूज मैंने सदन में उठाए। और ये मुद्दे उठाने के बाद देश के आम आदमी का तो फायदा हुआ, लेकिन इससे आम आदमी पार्टी का क्या नुकसान हुआ? भला कोई मुझे बोलने से क्यों रोकना चाहेगा? कोई मेरी आवाज को क्यों बंद करना चाहेगा? खैर, आप लोग मुझे अनलिमिटेड प्यार देते हैं। मैं जब जब आपके मुद्दे उठाता हूं, आप मुझे सपोर्ट करते हैं, मुझे शाबाशी देते हैं, मेरा हौसला बढ़ाते हैं। मैं आपको कहना चाहता हूं थैंक यू। ऐसे రాజ్యసభలో పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగింపు తర్వాత ఆప్ నేత రాఘవ్ చెద్దా హాట్ కామెంట్స్ చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడడం తప్ప అని ప్రశ్నించారు రాఘవ్ చెద్దా. అవకాశం వచ్చినప్పుడల్లా ప్రజా సమస్యలపై మాట్లాడినట్టు చెప్పారు. ప్రజా సమస్యలపై సభలో మాట్లాడడంతో అవి పరిష్కారం అయ్యాయని అన్నారు. తాను మౌనంగా ఉండొచ్చు కానీ ఓడిపోలేదు అన్నారు రాఘవ్ చెద్దా. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు అంటే 2025లో అనుకోవచ్చు, 2026 బడ్జెట్ సమావేశంలో చాలా సోషల్ మీడియా వేదిక అనుకోవచ్చు, అనేక సార్లు కూడా ప్రత్యేకంగా వినిపించేటటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చెడ్డా పేరు దాదాపు గత కొన్ని నెలలుగా పదే పదే వినిపిస్తున్నటువంటి ఈ పేరు ఈరోజు అంటే నిన్న ఒక ప్రత్యేకంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కన్వీనర్ రాజ్యసభ చైర్మన్కి లేఖ రాయడము, ఏదైతే పార్టీ తరఫున ఉండేటటువంటి లీడర్ అంటే ఫ్లోర్ లీడర్కి సంబంధించినటువంటిది పేరు నుంచి ఏదైతే రాఘవ్ చెద్దా మా రాజ్యసభ సభ్యుడు 2022 నుంచి కూడా ఉన్నాడు, అంటే ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతల నుంచి మరొకరికి ఈ బాధ్యతలు అప్పగిస్తున్నాము అంటూ కూడా ఒక కీలకమైనటువంటి లేఖ రావడంతో ఇది ప్రధానమైనటువంటి చర్చ. దాదాపు దీనికి సంబంధించినటువంటిది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి మరో నేత కూడా ఉన్నారు, అశోక్ మిట్టలు. అతనికి రాజ్యసభ సభలో ఏదైతే పార్టీ తరఫున మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వాలి కేవలము అంటూ కూడా అశోక్ మిట్టల్ పేరు ఇక్కడ చాలా కీలకంగా పేర్కొంటూ ప్రత్యేకంగా రాజ్యసభకు లేఖ ఇవ్వడం అన్నది ఇక్కడ ప్రధానాంశం. దీనిపై ఏదైతే పదవి నుంచి కూడా అతన్ని తొలగిస్తూ మరొకరికి అవకాశం ఇవ్వాలని పార్టీకి సంబంధించినటువంటి సమస్యలపై ఇటు అంటే రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చెద్దాకు సమయం ఇవ్వరాదంటూ కూడా ఈ లేఖలో పేర్కొనడంతో ఒక్కసారిగా నిన్నటి నుంచి కూడా ఎక్కడా కూడా మాట్లాడినటువంటి రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చెడ్డా అంటే కొద్దిసేపటి క్రితంగా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. నన్ను నోరు మూయించడం కాదు, నేను మౌనంగా ఉన్నాను అంటే నేను ఓడిపోవడం కాదు అన్నది
చాలా ప్రత్యేకంగా కూడా ఒక ప్రత్యేకంగా వీడియోని కూడా విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటిది నేను పార్టీకి సంబంధించినటువంటి అంశాలపై, ప్రజా సమస్యలపై ప్రశ్నించడము, పార్లమెంట్లో ప్రశ్నించడం నేను చేసిన తప్ప అంటూ కూడా ఈ వీడియోలో ప్రధానంగా పేర్కొన్నటువంటి అంశాలు. గతంలో అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి అంతర్యుద్ధం అని చెప్పవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఇటు ఏదైతే రాఘవ్ చెద్దాకు తర్వాత సీనియర్ లీడర్లకు మధ్య గత కొన్ని నెలలుగా కూడా జరుగుతున్నటువంటి సమస్యలు ఒక్కసారిగా కూడా ఇప్పుడు బాహటంగా విమర్శలకు తావిచ్చే విధంగా కూడా స్పెషల్గా అంటే ఇక్కడ వీడియోలను చేసి విడుదల చేస్తున్నటువంటిది. మరి ఏదైతే రాఘవ్ చెద్దా ఏదైతే ప్రత్యేకంగా చర్చించినటువంటి అంశాలను నేను పార్లమెంట్లో ప్రజా సమస్యలను లేవనెత్తాను, దీనిని అంటే దీనికి సంబంధించినటువంటిది పార్టీకి సంబంధించిన అంశాలను నేను ప్రశ్నించడం నేను చేసిన తప్ప అన్నటువంటి వాటిపై ఇక్కడ సౌరవ్ భరద్వాజ్ అంటే సంబంధించినటువంటి మరో సీనియర్ నేత దీనిపై స్పందించాలి అని మీడియా ఏదైతే అడిగిందో దీనికి సంబంధించినటువంటిది నేను పార్టీ పిఆర్ఓని కాదు అన్నటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఖచ్చితంగా అంటే ఈ సీనియర్ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు ఇటు రాఘవ్ చెద్దా మధ్య గత కొన్ని నెలలుగా ఉన్నటువంటి అంటే సీనియారిటీకి సంబంధించినటువంటి అనుకోవచ్చు, తర్వాత పంజాబ్కి సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతల మధ్య జరుగుతున్నటువంటి మనస్పర్ధలే దీనికి ప్రధాన కారణము అన్నది మాత్రము అందుతున్నటువంటి సమాచారం. ముఖ్యంగా ఇక్కడ రాఘవ్ చెద్దా ప్రధానంగా అటు మధ్యతరగతి కుటుంబాలపై చర్చిస్తూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కానీ ఇక్కడ కేజ్రీవాల్ అంటే పార్టీకి సంబంధించినటువంటి అధినేత ఇటు మద్యం కుంభకోణంలో ఆయన జైలుకి వెళ్ళినప్పుడు కూడా ఒక్కసారిగా కూడా ప్రశ్నించినటువంటి రాఘవ్ చెద్దా ఈ రోజు ప్రజా సమస్యల గురించి ప్రశ్నిస్తున్నారు అంటూ అటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఇప్పుడు వీళ్ళు ప్రశ్నించడం మొదలుపెట్టారు. దాదాపు జైలుకి వెళ్ళినప్పుడు కూడా ఆ సమయంలో రాఘవ్ చెద్దా యూకేలో ఉన్నాడు, కానీ ఎక్కడి నుంచైనా కానీ కనీసం స్పందించేటటువంటి అవకాశం కూడా ఉంది, కానీ ఎక్కడా లేదు. దాదాపు ఏదైతే మద్యం కుంభకోణం కేసుకు సంబంధించినటువంటిది గత 15 రోజుల క్రితంగా వచ్చినటువంటి ఏదైతే కోర్టు తీర్పు అనంతరం కూడా అటు కేజ్రీవాల్ భావోద్వేగమైనటువంటి ప్రెస్ మీట్ అనుకోవచ్చు, అనేక అంశాలను కూడా ఆయన లేవనెత్తి మాట్లాడినటువంటి సమయంలో కూడా పార్టీ తరపున ఎక్కడా కూడా ఇటు కేజ్రీవాల్కి సపోర్టింగ్ అనుకోవచ్చు, అటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినది కూడా ఎక్కడా కూడా ఆయన ప్రస్తావించలేదు. అంటే ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి అంశాలు లేవనెత్తకుండా తన ఐడెంటిఫైనే ఎక్కువగా హైలైట్ చేసుకునే విధంగానే ఇక్కడ సమస్యలను లేవనెత్తుతున్నాడు అన్నటువంటిది గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి విమర్శలకు నిన్న ఏదైతే రాజ్యసభ చైర్మన్ కి సంబంధించినటువంటిది ఒక లేఖ ప్రత్యేకంగా రాయడము, ఈ ఏదైతే పార్టీ తరఫున ప్రశ్నించేటటువంటిది అవకాశము వాయిస్ వినిపించే విధంగా లక్ష్మీ మిట్టల్ ఏదైతే మరో రాజ్యసభ సభ్యుడు కి ఇవ్వాలి అనే విధంగా కూడా లేఖ రాయడంతో ఒక్కసారిగా వివాదం ఇప్పుడు అందరూ కూడా చర్చించుకునేటటువంటి విధంగా కూడా మొదలైంది. దీనిపై స్పందిస్తూ నాకు సమయం వచ్చినప్పుడు దీనిపై ఖచ్చితంగా మాట్లాడుతాను, ఇప్పుడు నేను మౌనంగా ఉన్నాను, నేను ఓడిపోయానని అనుకోకండి అంటూ కూడా రాఘవ్ చెద్దా చాలా అంటే ఇక్కడ ఒక వీడియోని కూడా విడుదల చేయడం జరిగింది. దీనిపై స్పందించడానికి కూడా ఇక్కడ ఏదైతే సీనియర్ నేత సౌరవ్ భరద్వాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను పార్టీకి సంబంధించినటువంటి పిఆర్ని కాదు, నేను మాట్లాడేందుకు ఈ విషయము ఒక నార్మల్ వ్యక్తులు మాట్లాడతారంటూ కూడా ఇక్కడ చాలా అంటే ఆయన దాని మీద కామెంట్ చేయకుండానే బట్ అంత ఇంపార్టెంట్ ఆ వ్యక్తి కాదు అన్నటువంటిది ఇక్కడ ఆయన చెప్పకనే చెప్పడం. దాదాపు మాత్రం గత కొన్ని నెలలుగా ఏదైతే ఇటు మా రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చెద్దా తర్వాత ఇటు సీనియర్ నాయకుల మధ్య జరుగుతున్నటువంటి అంటే అనేక అంశాలపై కూడా వివరణ ఇవ్వాలి అన్నటువంటిది చాలా మంది చాలా సందర్భాల్లో కూడా అడిగారు, కానీ ఎక్కడా కూడా దీనిపై స్పందించినటువంటి రాఘవ్ చెద్దా ఈ రోజు ఒక స్పెషల్ వీడియోతో ఒక్కసారిగా పార్టీకి సంబంధించినటువంటి అంతర్గతంగా ఉండేటటువంటి వివాదాలు ఒక్కసారిగా కూడా బయటపడ్డాయని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ.